ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబు లక్ష్యం ఏంటి? ఈ జాబితా చాలా పెద్దదే. ఏడాది పాలనలోనే దశాబ్దాల విధ్వంసాన్ని రుచి చూపించిన చంద్రబాబు ఏపీని సర్వనాశనం చేసే క్రమంలో చాలా లక్ష్యాల్ని పెట్టుకున్నారు. అందులో మధ్యాంధ్రప్రదేశ్ ఒకటి. ప్రజలను మద్యం మత్తులో ముంచేసి తన అరాచకాలను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కొనసాగించాలని పట్టుదలతో ఉన్న చంద్రబాబు మద్యం అమ్మకాలను పరుగులు పెట్టిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ కని విని ఎరుగనంత మద్యాన్ని ప్రజల చేత తాగిస్తోంది చంద్రబాబు సర్కార్. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 30,000 కోట్ల రూపాయలకు పైగా మద్యం తాగించేసిన ఘనతను వహించారు చంద్రబాబు. ఓవైపు ప్రైవేటు మద్యం షాపులు, మరోవైపు పర్మిట్ రూమ్లు, ఇంకోవైపు అడుగడుగున బెల్ట్ షాపులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏటీఎం అంటే ఎనీ టైం మద్యం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతోంది. మద్యం అమ్మకాల్లో తన విజనరీ ఏంటో చూపిస్తున్నారు చంద్రబాబు. ప్రజలను తాగుబోతులుగా మార్చటానికి, వాళ్ల కుటుంబాలను నడి రోడ్డుకు లాగటానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. గతేడాది కంటే ఈ ఏడాదిలో మద్యం అమ్మకాలు 9.1% పెరిగాయి. బీర్లు, లిక్కర్ కలిపి ఏకంగా 4,97,00,000 కేసులు తాగించేసింది ప్రభుత్వం. మద్యం అమ్మకాలను పెంచడమే టార్గెట్ గా పెట్టుకున్న ప్రభుత్వం విచ్చలవిడిగా గుడి బడి అన్న తేడా లేకుండా ఎక్కడంటే అక్కడ మద్యం అమ్మకాలకు పచ్చ జెండా ఊపేసింది. పచ్చమూక నాయకత్వంలో లిక్కర్ సిండికేట్ వీధి వీధికి మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో ఊహించని స్థాయిలో ఏపీలో మద్యం వినియోగం పెరిగిపోయింది. ఏపీలో మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులు, టీడీపీ నాయకులకు అప్పగించినప్పటి నుంచి మద్యం ఏరులై పారుతోంది. ఒక్క ఏడాదిలో 30,118 కోట్ల రూపాయల మద్యాన్ని ప్రజల చేత తాగించింది ప్రభుత్వం. 2023-24తో పోలిస్తే ఇది 9.1% ఎక్కువ. జగన్ ప్రభుత్వం మద్యం షాపులను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించి అమ్మకాలను తగ్గించే చర్యలు తీసుకుంటే, చంద్రబాబు సర్కార్ పచ్చమూక సహకారంతో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను సాగిస్తోంది. మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి టీడీపీ నేతలకు ఆదాయం, తమకు ముడుపులు వచ్చేలా మద్యం పాలసీని మార్చేసింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సగటున ప్రతిరోజు 83 కోట్ల విలువైన 78,676 కేసుల మద్యం తాగినట్లుగా బెవరేజెస్ కార్పొరేషన్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 2023-24 కన్నా చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 25.02 లక్షల కేసుల లిక్కర్, 16.47 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు పెరిగాయి. అంటే చంద్రబాబు అధికార పగ్గాలు అందుకున్నాక లిక్కర్ వినియోగం 7.38%, బీర్ల వినియోగం 14.13% పెరిగింది. అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడా లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా మద్యం అందుబాటులోకి రావడంతో ప్రజలు మద్యానికి బానిసలైపోతున్నారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో 11.71% మద్యం అమ్మకాలు పెరిగాయి. కర్నూలు జిల్లాలో 13.63%, శ్రీ సత్యసాయి జిల్లాలో 10.22% మద్యం అమ్మకాలు పెరిగాయి. ఇంత దారుణంగా మద్యం అమ్మకాలు పెరగటానికి ప్రధాన కారణం ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రైవేటు వ్యాపారుల మద్యం పాలసీని. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసేశారు. దారుణమైన విషయం ఏంటంటే గ్రామాల్లో వేలంపాట పెట్టి మరీ బెల్ట్ షాపులను విస్తరించారు. మరోవైపు అత్యంత నాసిరకం అయిన 99 రూపాయల మద్యాన్ని కూడా తీసుకువచ్చి మందు బాబులు ఇంకా ఎక్కువగా తాగేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో కోట్ల కేసుల మద్యం వినియోగం పెరిగిపోతోంది. మద్యం విచ్చలవిడిగా పెరగటంతో మహిళలపైన, బాలికలపైన దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పోలీసు రికార్డుల ప్రకారమే ఏపీలో ప్రతిరోజు 70 మంది మహిళలు, బాలికలపై నేరాలు జరుగుతున్నాయంటే ఏడాది పాలనలో ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు ఎంతగా విధ్వంసం చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇంతలా నేరాలు పెరిగిపోతున్నా మద్యాన్ని నియంత్రించడానికి ఒక్క చర్య కూడా తీసుకోని చంద్రబాబు ప్రభుత్వం ప్రజల చేత మరింత మద్యం తాగించడానికి టార్గెట్స్ ను విధిస్తోంది. పచ్చమూక మరింత చెలరేగి మద్యం అమ్మకాలు సాగేలా ప్రణాళికలను రచిస్తున్నారు. మద్యం ప్రజలకు ఎంత దూరంగా ఉంటే ఆ అలవాటుకు అంత దూరంగా ఉంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే నమ్మారు. అధికారంలోకి రాగానే మద్యం షాపుల సంఖ్యను 33% తగ్గించారు. కానీ చంద్రబాబు లక్ష్యం ప్రజలను తాగుబోతులుగా మార్చడం, మద్యానికి బానిసలుగా మార్చడం. అందుకే బెల్ట్ షాపుల రూపంలో వీధి వీధికి మద్యాన్ని తీసుకువచ్చారు. దీంతో కళ్ల ముందే మద్యం కనిపిస్తూ ఉంటే ఆ అలవాటు ఉన్నవాళ్లు మద్యానికి బానిసలుగా మారిపోతున్నారు. ఇంటి ముందు, వీధిలో, సెంటర్లో, గుడి ఎదురుగా, బడి పక్కన, ఎక్కడ పడితే అక్కడ
మద్యం అమ్మకాలు సాగుతూ ఉండటంతో నిత్యం మత్తులో ఉండాలన్న ఆలోచన వారిలో పెరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే మద్యం అలవాటు ఉన్న వాళ్ళని తాగు తాగు అంటూ ప్రతి క్షణం ప్రేరేపించడం అన్నమాట. దీంతో మద్యం తాగటానికి డబ్బుల కోసం నేరాలు చేసేవారి సంఖ్య ఎక్కువవుతోంది. గుంటూరు జిల్లాలో తల్లిని హత్య చేసిన సైకోగా కొడుకుని మార్చేసింది చంద్రబాబు మద్యం. ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేయటానికి కంకణం కట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మీద పగపట్టిన తరహాలో పాలన చేస్తోంది. అందులో భాగంగానే టీడీపీ లిక్కర్ సిండికేట్ రాష్ట్ర నలుమూలల 24 గంటలు మద్యం విక్రయాలు సాగేలా చూస్తోంది. మారుమూల పల్లెల్లో కూడా బెల్ట్ షాపులు వెలిశాయి. ప్రజలను తాగుబోతులుగా మార్చడం, ముడుపులు దండుకోవటం లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం పాలసీ ఏపీలో లక్షలాది కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది, రోడ్డుకి లాగుతోంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం అందుబాటులో ఉంచి లిక్కర్ అలవాటు ఉన్న వాళ్ళని తాగమని పదే పదే ప్రేరేపించే విధంగా పచ్చమూక పన్నిన పన్నాగం ఎన్నో దారుణాలకు తెరతీస్తోంది. మద్యం డబ్బుల కోసం నేరాలకు పాల్పడే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ఇదిగో ఇలా చూడండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు దుర్గారావు. ఊరు బాపట్ల జిల్లా భట్టిప్రోలు. భార్యతో గొడవపడి తల్లి దగ్గరే ఉంటున్నాడు. తల్లి అన్నపూర్ణమ్మ తెచ్చే కూలీ డబ్బులు, పెన్షన్ డబ్బులే ఇంటికి ఆధారం. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపుల రూపంలో ఎక్కడ పడితే అక్కడ మద్యం అందుబాటులోకి రావడంతో దుర్గారావు పూర్తిగా మద్యానికి బానిసైపోయాడు. మద్యానికి డబ్బులు దొరకకపోతే సైకోగా మారిపోయేవాడు. ఏప్రిల్ 9వ తేదీన మద్యానికి డబ్బులు అడగ్గా తల్లి అన్నపూర్ణమ్మ లేవని చెప్పింది. కూలికి వెళ్లి వచ్చి భోజనం చేసి నిద్రపోతున్న తల్లిని మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేసి పరారయ్యాడు దుర్గారావు. మద్యం మొత్తంలో ఫుల్గా తాగేసి అమ్మమ్మ గారిని ఇలా కొట్టారని చెప్పేసి పక్కన వాళ్ళు వచ్చి చెప్పేస్తున్నారు. ఆ టైంలో మెల్లి చూసే టయానికి ఆవిడ చనిపోయి ఉన్నారు. అంటే మద్యం మొత్తంలో ఇలా తాగేసి వాళ్ళ అమ్మగారిని కత్తిపెట్టి నరికేస్తున్నాడు. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు మద్యం అందుబాటులో ఉండటంతో అప్పుడప్పుడు మద్యం తాగేవాళ్లు కూడా నిత్యం తాగే స్థితికి వచ్చేస్తున్నారు. ఆ తర్వాత మద్యానికి బానిసలుగా మారిపోతున్నారు. 24 గంటలు మద్యం మత్తులో ఉండటం కోసం నేరాలకు పాల్పడుతున్నారు. మద్యం డబ్బు కోసం తల్లినే హత్య చేసిన దుర్గారావు కూడా ఇలా చంద్రబాబు ప్రభుత్వంలో ఏర్పాటైన బెల్ట్ షాపుల వల్ల మద్యానికి బానిసగా మారిన వ్యక్తే. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఊళ్ళో మద్యానికి బానిసలుగా మారుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అలానే నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. మద్యం అమ్మకాలను మరింత పెంచాలని అటు టీడీపీ లిక్కర్ సిండికేట్ కి, ఇటు ఎక్సైజ్ శాఖకి టార్గెట్స్ విధించిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏం చేసేస్తుందో అని ప్రజలంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.